ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే పంచసప్తతితమ లహర్యాం ప్రవిశామః. ఇవాళ మనం 75వ సౌందర్యలహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకరుల వారు మనకు అనుగ్రహించినటువంటి గంగా స్తోత్రంలో 7వ శ్లోకం. తవ చేన్మాత శ్రోత స్నాత పునరపి జఠరే సోపి న జాతః నరక నివారిణి జాహ్నవి గంగే కలుష వినాశిని మహిమోత్తుంగే. గంగామాతను దర్శిస్తే పుణ్యం లభిస్తుంది. స్నానం చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి. గంగా తీర్థం గంగాజలం స్వీకరిస్తే పవిత్రత లభిస్తుంది. తవ చేన్మాత శ్రోత స్నాత పునరపి జఠరే సోపి న జాతః నరక నివారిణి జాహ్నవి గంగే కలుష వినాశిని మహిమోత్తుంగే. ఓ జగన్మాత గంగామాత, ఆ పవిత్రమైన జలాల్లో స్నానం చేస్తే ఆ ప్రవాహంలో నీ అనుగ్రహంతో అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. జఠరాగ్ని ప్రదీప్తంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్నంతవరకు సంతోషంగా ఉంటాం. ఈ లోకం దాటిన తర్వాత నరకం కలగదు. నరక నివారిణి. కారణం కలుష వినాశిని. దోషాన్ని పొగుడుతున్నావు తల్లి. మహిమోత్తుంగి. ఓ జగన్మాత నీకు నమస్కారం. తవ చేన్మాత శ్రోత స్నాత పునరపి జఠరే సోపి న జాతః నరక నివారిణి జాహ్నవి గంగే కలుష వినాశిని మహిమోత్తుంగే. కలుష వినాశిని మహిమోత్తుంగే. 75వ సౌందర్యలహరి. తవస్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః పయఃపారావారం పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తనయత్ తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత. చాలా అద్భుతమైన శ్లోకం. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయఃపారావారం పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తనయత్ తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత. ధరణిధర కన్యే, ఓ హైమవతీదేవి, తవ స్తన్యం హృదయతః పారావారం సారస్వతం పరివహతి. నీ యొక్క అద్భుతమైన అమృత ప్రవాహం, నీ యొక్క స్తన్యం మహాకవులకు అమృతం లాంటిది. సారస్వతం సాహిత్యాన్ని పెంపొందించే అద్భుతమైన అమృతం. పయఃపారావారం క్షీరసాగరం లాంటిది నీ యొక్క స్తన్యం. ఆ జగన్మాత పిల్లలమే కదా మనం అందరం. ఆ అమ్మవారు మనకు అమృత స్తన్యాన్ని ఇచ్చి పెంచారు. ఆ అమృత స్తన్యం సారస్వతం అద్భుతమైన వాంగ్మయాన్ని చేకూరుస్తుంది, సాహిత్యాన్ని తెరుస్తుంది, కవిత్వాన్ని ఇస్తుంది. పరివహతీవా, ఆ సాహిత్యాన్ని ప్రవహింపజేస్తుంది. ఇది మన్యే, నేను భావిస్తున్నాను. దయావత్యా దత్తం, కరుణాసాగరివి నీవు. నీ చేత ఇవ్వబడినటువంటి తవ, నీ యొక్క యత్, ఏదైతే ఆ స్తన్యం ఉన్నదో, ద్రవిడ శిశు, ద్రవిడ భూమిలో, ద్రవిడ భూమి దక్షిణ భారతదేశం ద్రవిడ ప్రాంతం అంటారు. ద్రవిడ భూమిలో పుట్టినటువంటి శిశువు ఎవరు? శంకరుల వారు. ఆస్వాద్య స్వీకరించి ప్రౌఢానాం కవీనాం, పెద్ద పెద్ద కవులందరి చేత కమనీయ ఆనందింపజేసేటటువంటి కవయిత అజని, ఓ కవిత్వం ఏర్పడింది తల్లి. జగన్మాత నీ అమృత స్తన్యం తీసుకోవడం చేతనే ఆ ద్రవిడ ప్రదేశంలో, కేరళలో, కాలడి అగ్రహారంలో పుట్టినటువంటి నేను
అద్భుతమైన కవిత్వాన్ని నేను చెప్పగలుగుతున్నాను. కవులందరూ మెచ్చుకుంటున్నారు. ఈ శక్తి నా గొప్పతనం కాదు, ఈ శక్తి నాది కాదు, నీ యొక్క అమృత స్తన్యం లాంటిది. అమృత స్తన్యమే ఆ ప్రభావం కలిగించింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ, మహాకవులు, మహానుభావులు అందరూ కూడా నీ యొక్క అమృత స్తన్యం, వాళ్ళు నీ శిశువులు, నీ పుత్రులు. నేను నీ పుత్రుడినే. వాళ్ళందరూ ఆ స్తన్యం స్వీకరించి అద్భుతమైన కావ్యాలు రాశారు, పురాణాలు రాశారు. అలాంటి శక్తిని నాకు ఇచ్చేవు తల్లి. ఓ జగన్మాత హైమవతి, నీ చనుబాలను అమృత సాగరంగా, అమృత ప్రవాహంగా స్వీకరించడం వల్ల అది వాంగ్మయ విలాసం అయిపోయింది. నీవు దయామయివి. ఎందరో మహానుభావులైన కవులయ్యారు నీ పుత్రులు. నేను ద్రవిడ ప్రాంతంలో జన్మించిన వాడిని. నేను కూడా మీ అనుగ్రహంతోనే కవిత్వం చెప్తున్నాను తల్లి అన్నారు. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే, ఇది సంబోధన. హృదయత పయఃపారావారం పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయుత. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः లలితాపరాభట్టారికాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు.